కాలంలో హైదరాబాద్ నగరంలో వరుసగా హత్యా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హత్యల వెనుక వివిధ కారణాలు ఉన్నాయని మనం గమనించాము. కొన్ని చోట్ల మద్యం మరియు మత్తు పదార్థాలు కారణమయ్యాయి. కొన్ని సందర్భాంగాల్లో అక్రమ సంబంధాలు, బాలికలపై వేధింపులు, మరికొన్ని చోట్ల వడ్డీ అనే సామాజిక శాపం, అలాగే ఇతర అనైతిక కార్యకలాపాలు ఈ ఘోర ఘటనలకు కారణాలుగా నిలిచాయి. ఒక అమాయక ప్రాణాన్ని తీయడం అంటే సమస్త మానవాళిని అంతం చేయడమే. క్షణివేశానికి లోని కత్తి పట్టడం పౌరుషం కాదు. ఆగ్రహాన్ని నిగ్రహించుకొని తోటి మనిషిని ప్రేమించడమే అసలైన ధైర్యం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి హింసాత్మక ఘటనలను నివారించడం మనందరి సామాజిక బాధ్యత అని భావిస్తూ జమాత్ ఇస్లామీ హింద్ హైదరాబాద్ నగర శాఖ అప్హోల్డ్ హ్యూమన్ డిగ్నిటీ, మానవత్వాన్ని కాపాడుకుందాం అనే శీర్షికతో జనవరి 18 నుంచి జనవరి 31, 2026 వరకు ఈ ప్రత్యేక సామాజిక అవగాహన ఉద్యమాన్ని ప్రారంభించింది. నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలు యువతలో విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తున్నాయి. వీటి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఈ ఉద్యమం ద్వారా సమాజాన్ని కబళిస్తున్న మత్తు పదార్థాలు, అక్రమ సంబంధాలు, వడ్డీ వ్యవస్థ, నైతిక పతనం వంటి సామాజిక దుష్ప్రవర్తన నిర్మూలన కోసం మేము కృషి చేయబోతున్నాము. ఇస్లాం శాంతిని ప్రకటించిన ధర్మం. ఇస్లాం అనే పదంలోనే సలాం అంటే శాంతి, భద్రత అనే అర్థం దాగి ఉంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ శాంతిగా, భయం లేకుండా జీవించే హక్కు కలిగి ఉన్నారు. అలాగే ఈ శాంతిని కాపాడడం కూడా మనందరి బాధ్యతే. ఈ ఉద్యమంలో హైదరాబాద్ నగరంలోని జమాత్ ఇస్లామీ హింద్ కు చెందిన 38 యూనిట్లు, ప్రొఫెషనల్ సాలిడారిటీ ఫోరం, డాక్టర్స్ అసోసియేషన్ డేర్, గర్ల్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు పాల్గొంటున్నాయి. ఈ ఉద్యమంలో భాగంగా విద్యా సంస్థల్లో విద్యార్థులను ఉద్దేశించి కార్యక్రమాలు, యువతకు ప్రత్యేక సమావేశాలు, వీడియో మరియు ఆడియో లెక్చర్లు, మొబైల్ డిస్ప్లే వాహనాల ద్వారా ప్రచారం నిర్వహించబడుతుంది. సామాజిక చెడులను నిర్మూలించేందుకు జమాత్ ఇస్లామీ హింద్ క్యాడర్ పూర్తి స్థాయిలో పనిచేయనుంది. ఈ సందర్భంగా మేము వివిధ ఎన్జిఓలు, మత నాయకులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు అందరినీ ఒక హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది కేవలం జమాత్ ఇస్లామీ హింద్ లేదా ఏదో ఒక సంస్థ సమస్య కాదు. ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య. సమాజ శుద్ధి, యువత సంరక్షణ, మానవ విలువల పరిరక్షణ కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమం కేవలం 15 రోజుల కార్యక్రమం మాత్రమే కాదు. జమాత్ ఇస్లామీ హింద్ గతంలోనూ ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని మరింత విస్తృతంగా కొనసాగిస్తుంది. మరియు ఈ ఉద్యమం అనంతరం కూడా జమాత్ క్యాడర్ ఈ ప్రయత్నాలను నిరంతరం కొనసాగిస్తుంది. అప్హోల్డ్ హ్యూమన్ డిగ్నిటీ, మానవత్వాన్ని కాపాడుకుందాం అని ఈ ఉద్యమం ద్వారా హైదరాబాద్ నగరాన్ని శాంతి, నైతికత, మానవీయ విలువల నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ప్రెస్ రిలీజ్ కూడా ఉంది. ఈ క్యాంపెయిన్ భాగంగా మనం ప్రధానంగా యువతకి అడ్రస్ చేస్తున్నాము. డ్రగ్స్ దాని మీద అవగాహన కోసం కాలేజెస్లో చూడడానికి కూడా మనం ప్రయత్నిస్తున్నాము. వేరియస్ డిపార్ట్మెంట్స్తో మనం మాట్లాడుతున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాగే లోకల్ పొలిటికల్ లీడర్స్, సామాజిక ఎన్జిఓస్ కార్యకర్తలని వాళ్ళని కూడా మనం మాట్లాడుతున్నాము.